అందరికీ చెప్పారు. ఓకే, ఇప్పుడు అన్ని అంటే మన ఏరియాలో అందరినీ తీసుకొచ్చారు. మాధవరం శారీస్, మాధవరం జిల్లాలో రావట్లేదు సార్. అక్కడ మాధవరం బ్రాండ్ శారీస్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఉన్నతాధికారులందరూ భాగస్థులవుతున్నారు. వారికి ధన్యవాదాలు. కడప జిల్లా సర్వోన్నతాధికారి గారు శివశంకర్ గారు తమ అమృత హస్తాల మీదుగా దగ్ధగాయమానంగా కడప జిల్లా చేనేత పరిశ్రమ వెలిగిపోయి ప్రపంచానికి విజయవంతమై చేతన జీవితాలు అన్నీ కూడా ఒక పద్ధతిలో సాగిపోతాయి. మనం ఓపికతో వేచి ఉండి వారు చెప్పేటటువంటి మూషిక వాహన సాగుతోటి అన్ని విఘ్నాలకు విఘ్నాధిపతి అయినటువంటి పదిహేనులో మనకి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున చేసుకోమని చెప్పడం జరిగింది. సాధారణంగా మనకేంటంటే మన జాతీయోద్యమ కాలంలో మనకి ఈ 1905 ఆ ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం ఒకటి వచ్చింది. స్వదేశీ, ఇప్పుడు అందుకే మనకు కూడా స్వదేశీ దర్శనం అని చెప్పి టూరిజంలో ఒక స్కీమ్ ఉందన్నమాట. సో ఆ స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఎవరి ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఉన్న ప్రాధాన్యత బట్టి కొన్ని కొత్త ఆలోచనలు చేశారనమాట. అందులో ఒకటి మనకి విదేశీ వస్త్ర బహిష్కరణ. సో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నారు, వాళ్ళు మనకి ఇచ్చిన వస్త్రాలు కాకుండా మనమే స్వదేశంలో తయారు చేసుకున్న వస్త్రాలే మనం ధరించాలి, విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని చెప్పి ఆగస్టు 7వ తారీఖున ముమ్మరంగా మొత్తం బట్టలన్నీ కూడా వీధిలో తీసుకొచ్చి కాల్చిన సంఘటన. ఆ సంఘటన మనము స్మరించుకొని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 7వ తారీఖున మనం ఈ చేనేత దినోత్సవం చేసుకుంటాం. అంటే మనకు చాలా మందికి స్వదేశీ ఉద్యమం మనకి ఇచ్చిన ఆనవాళ్ళు చూస్తే మనం ఈ రోజున మన వినాయక చవితి వీధుల్లో మన వినాయకుని పెట్టుకుని ఉత్సవాలు చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వదేశీ ఉద్యమం నుంచి వచ్చింది. స్వదేశీ ఉద్యమంలో ప్రజలందరినీ నడిపించడం కోసం మహారాష్ట్ర ఆ ప్రాంతంలోనేమో వినాయకుడి ఉత్సవాలు చేసేవాళ్ళు, బెంగాల్ ఆ ప్రాంతంలోనేమో దుర్గా ఉత్సవాలు చేసేవాళ్ళు. తర్వాత మనం రాఖీ పూర్ణిమ రాగానే మన అందరం కూడా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఒక రాఖీ అన్నది కట్టుకుంటుంటారు. యాక్చువల్గా రక్షాబంధన అన్నది ఏంటంటే అన్నా చెల్లెలనే కాదు, మనకి మైథాలజీలో మన మహాభారతంలో రామాయణంలో ముందు ఏంటంటే ఎవరైనా భర్త యుద్ధానికి వెళ్ళినా సరే భార్య రక్షాబంధన కట్టింది. ఎందుకు నరకాసురుని చంపడానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడికి సత్యభామ రక్షాబంధన కట్టినట్టుగా ఉందన్నమాట. మహాభారత యుద్ధంకి వెళ్ళేటప్పుడు ద్రౌపది అందరికీ రక్షాబంధన కట్టినట్టుగా ఉంది. కానీ ఈ స్వదేశీ ఉద్యమంలోనే మళ్ళీ ప్రజలందరిలో కూడా సోదరభావం సౌభ్రతతో పెంచడం కోసం ఈ రక్షాబంధనలో తీసుకుని వచ్చారు. అదే ఇప్పుడు మన కార్యక్రమంలో మనం ఇప్పుడు ఈ రాఖీ పూర్ణిమ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. అటు వినాయక చవితి ఉత్సవాలు కానీ అప్పట్లో శివాజీ ఉత్సవాలు కూడా చేసేవారు మహారాష్ట్రలో. అది మరి ఇప్పుడు జరుగుతుందని తెలియదు. బట్ ఇవన్నీ కూడా స్వదేశీ ఉద్యమం మనకి ఇచ్చినవి. అందులో ముఖ్యంగా మనం
మన స్వదేశీ వస్త్రాలు ధరించాలి, విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ఆగస్ట్ 7 చేసామో ఆ రోజున మనం స్మరించుకొని ఈ చేనేత దినోత్సవం అనేది మనం చేసుకుంటున్నాం.